ఇక వైసీపీ అయితే ప్రయోగాలు చేయదలుచుకోలేదు. కాకపోతే 2029 ఎన్నికలకైతే ఒక పక్కా ప్రణాళికతో అయితే ముందుకు వెళ్తుంది. అయితే ఇందులో ప్రయోగాలు అనే పదం ఎందుకు వాడుతున్నారు అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయోగాలు, కొంతమందిని అభ్యర్థులను మార్చడం, నియోజకవర్గాలు మార్చడం, కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వడం, సామాజిక సమీకరణాలు, సోషల్ ఇంజనీరింగే లక్ష్యంగా ప్రధానంగా మొత్తం 2024 ఎన్నికల్లో విజయం సాధించాలి అని అనుకోవడం, ఇవన్నీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఏదో ఒకటో రెండో కారణాలు చెప్తే తప్పే. 1,00,000 కారణాలు ఉంటాయి, ఒకటని కాదు. అన్ని తప్పులు, అన్ని తప్పిదాలు, అన్ని రకాల ప్రయోగాలు అన్నీ వికటించి చివరికి 151 స్థానాల్లో ఉన్న వ్యక్తి ఆ మధ్యలో 5 పోయి 11 స్థానాలకు వచ్చి కూర్చున్నారు. ఈసారి అయినా అలాంటివి జరగకూడదు అనే ఆలోచన చేస్తున్నారట. అలాగని చెప్పి ఇక్కడ ప్రయోగాలు చేయకపోతే ఏ రాజకీయ పార్టీ ఉండదు, ప్రయోగాలు చేయాలి. అన్ని నియోజకవర్గాల్లో సీనియర్లే ఉండాలి అంటే కూడా అది కూడా కష్టమే, సాధ్యం కాదు. గెలుపు గుర్రాలే అన్ని నియోజకవర్గాల్లో ఉండాలని కోరుకుంటారు, కానీ అక్కడ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా మార్చాలి తప్ప గెలుపు గుర్రాలను తెచ్చి అక్కడ పెట్టడం అనేది అసాధ్యం. ఇప్పుడు అదే పని చేయబోతున్నారట. అయితే ఇందులో గతంలో చేసిన కొన్ని నియోజకవర్గాల మార్పులు ఇప్పుడు యథావిధిగా ముందు వాళ్ళు చేయబోయేది, ఏ నియోజకవర్గంలో తమ నాయకులకి తమ అభ్యర్థులకు పట్టుందో ఆ నియోజకవర్గాల నుంచే ఇక నుంచి పోటీ చేయాలి, ఈసారి వాళ్ళని బరిలోకి దింపాలి. ఎందుకంటే అప్పుడు మినిమం గ్యారంటీ ఉంటుంది. ఈ ప్రయోగాలు చేయడం వల్ల మినిమం గ్యారంటీ కూడా కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు విడదల రజనీ గారిని తీసుకొచ్చి చిలకలూరుపేట నుంచి ఇక్కడ పెట్టేసరికి ఆమె ఓటమి పాలైపోయారు. అక్కడ ఉంటే గట్టి పోటీ అయినా ఇచ్చి ఉండేవారు, తక్కువ మెజార్టీతో గెలిచి ఉండేవారు అనేది. అలాంటి కొన్ని ప్రయోగాలు ఏవైతే ఉన్నాయి, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి ప్రయోగాలు చేసింది. అప్పట్లో చేసి ఓటమి పాలయ్యారు. ఆ కొవ్వూరులో ఉన్న జవహర్ గారు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా జిల్లాలో వేశారు, ఆయన ఓడిపోయారు అప్పట్లో. అలాగే కొన్ని ప్రయోగాలు అది పార్టీలు యాదృచ్ఛికంగా చేసేస్తూ ఉంటాయి. ఈ ప్రయోగం సక్సెస్ అవుద్దని అనుకుంటారు, కానీ వికటిస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకోబోతున్నారట. ఈసారి అలాంటి ప్రయోగాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి, కానీ యువతకి ఎక్కువ అవకాశం ఇచ్చే ఆలోచన అయితే చేస్తున్నారట. అలాగని చెప్పి పక్క పార్టీల వాళ్ళకి ఎక్కువగా పెద్దపీట వేయడం, ఎందుకంటే ఇప్పుడు రేపొద్దు నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి. 220 నియోజకవర్గాలు అవుతున్నాయి అంటే చాలామందికి అవకాశాలు ఇవ్వచ్చు. ఎంతోమంది రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు దక్కుతాయి ఇప్పుడు. సో ఆ దిశగా అయితే కసరత్తు మొదలైంది అనే ప్రచారం జరుగుతోంది. ప్రయోగాలు పక్కన పెట్టి ఇక గెలవడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కీలకంగా అందుతున్న సమాచారం.